నీకోసము మొరపెడుతున్నారు, మర్చిపోదు. నీ సంఘంలో ఉన్నవారు నీకోసము ప్రార్థిస్తున్నారన్న విషయం మర్చిపోకు. ఇదిగో అందరూ నీతో ఏకీభవించలేకపోతున్నారేమో, లేకపోతే నీ సంఘంలోనే నీకు శత్రువుల్లాగా కనిపించే వాళ్ళు ఉన్నారేమో, నువ్వు చేసే పనికి అడ్డంగా పరిచే వాళ్ళు ఉన్నారేమో, కానీ కనీసం కొద్దిమంది అన్న ఇదిగో మా పాస్టర్ గారి కోసం మేము ప్రార్థన చేస్తున్నామని నిలబడిన వారు ఉన్నారు. ఇదిగో వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో, వారికి కూడా ఆ మహిమని ఇవ్వమని నేను ఈరోజు మిమ్మల్ని దేవుని నామంలో బ్రతిమలాడుకుంటున్నాను. నువ్వే మొత్తం సంఘాన్ని ఎత్తడానికి నిన్ను పిలవలేదమ్మా. నీవు వారెవరు లేకపోతే నీ సంఘం అనేది లేదనేది నువ్వు మర్చిపోవాల్సిన విషయం కాదు, కానీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా ఈరోజు మిమ్మల్ని గద్దిస్తున్నాను. ఇదిగో సంఘం గురించి మాట్లాడుతున్నానని, సంఘంలో ఐక్యత ఉంటేనే, సంఘానికి మధ్యలో ఐక్యత ఉంటేనే ఇదిగో ఒక డినామినేషన్కి ఇంకో డినామినేషన్కి మధ్యలో ఐక్యత సమాధానం ఉంటేనే ఇదిగో ఈ భూలోకాన్ని, మరి ముఖ్యంగా భారతదేశాన్ని దేవునికి సొంతం చేయగలమనే సత్యాన్ని నువ్వు ఏ రోజైతే గుర్తిస్తావో అప్పుడే నీ ద్వారా ఈ దేశము రక్షించబడుతుంది. నీ ద్వారా మంది మరి